హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనెవరో తెలుసా మీకు? నా పేరు మ్యాగీ. మీరందరు బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. అండ్ ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నుంచి ఆన్లైన్ ఏబిఎస్ కదా, అందుకే. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ తమ్ము. అక్క, ఈరోజు నాకు చాలా అంటే చాలా బోర్గా ఉంది అక్క. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతే ఆ టీచర్ ఏమో ఈ హోంవర్క్ చేయి ఆ హోంవర్క్ చేయి అని నన్ను అలా విసిగిస్తూ ఉంటారు. నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? మమ్మీ నీకేమైనా గిఫ్ట్ ఇచ్చిందా? అరే తమ్ము, మమ్మీ గిఫ్ట్ ఇవ్వడం కాదు. అండ్ ఈరోజు మనకి ఆన్లైన్ క్లాసెస్ కాదు, నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావు. మరి ఈ రోజు నుంచి ఆన్లైన్ ఏబిఎస్. ఆన్లైన్ బీబీఎస్సా? వావ్, హుర్రే! ఇప్పుడు ఇంచక్క నేను బోలని పాటలు బోలని స్టోరీలు వినొచ్చు. అయితే చాలా రోజులు అయిపోయింది కదా అక్క మనం సండే స్కూల్కి వెళ్ళి. అవును తమ్ము, పాటలు స్టోరీసే కాదు, మిషనరీ స్టోరీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మరి పిల్లలు, మనందరం నేర్చుకుందామా? హే, రండి రండి, మనం వెళ్ళి బీబీఎస్ అంతా చూసేద్దాం. హుర్రే! ప్రార్థన. పరిశుద్ధుడవు, సర్వోన్నతుడవు, త్రియేక దేవ, గనుడవగు తండ్రి స్తోత్రం. ప్రభా, ఈ 2020వ సంవత్సరం మానవాళి జీవితంలో మా తండ్రి పెను మార్పులను తీసుకుని వచ్చినప్పటికీ అనేక విధాల శోధనలు విపత్తులు మమ్మను క్రమ్ముకున్నా అలుముకున్నా మీ దివ్యమైన కృపచేత మమ్మను సంరక్షించి ఇంతదనుక మమ్మను సజీవులనుగా ఆరోగ్యవంతులనుగా ఉంచారు. స్తోత్రములు. ఈ సంవత్సరం వీబీఎస్ కొరకు మా తండ్రి మీరు అనుగ్రహించిన ఆలోచన నిమిత్తమై వందనాలు చెల్లించుకుంటున్నాం. అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అనే థీమ్ ద్వారా ఈ సంవత్సరపు వెకేషన్ బైబిల్ స్కూల్ను ప్రారంభించుకునే ఆధిక్యత మాకు అనుగ్రహించారు. వందనాలు. బాలబాలికలను అందరినూ మా తండ్రి మీరు దర్శించండి, వారందరిలో మీ ఆత్మను ఉంచండి. ఈ థీమ్ ద్వారా నేర్చుకునేటువంటి ప్రత్యేక గీతములు, బైబిల్ ధ్యానములు, మిషనరీ స్టోరీస్, వీటన్నిటి ద్వారా మా తండ్రి బిడలు విశ్వాసములు స్థిరపడుటకు, మీకు ప్రీతికరమైన బిడలుగా వర్ధులుటకు సహాయం దయచేయండి. చక్కగా సిద్ధపడి కార్యక్రమాలు రూపొందింపచేసిన యవన బిడలకు, టీం అంతటికి, సూపరింటెండెంట్ గారికి, టీచర్స్కు మీరు తోడే ఉండండి. ప్రతి ఇంటిలోనూ అనుకూల వాతావరణం అనుగ్రహించండి. పేరెంట్స్ మా తండ్రి బిడ్డలను గురించి శ్రద్ధ వహించి వారు సమయం సద్వినియోగపరచుకుంటకు కృపదాయి చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందండి. రక్షకుడు యేసు నామమున వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సహాయము, ప్రసన్నత ఈ వీబీఎస్ను నిర్వహిస్తున్న వారికి, పాల్గొంటున్న బాలబాలికలకు తోడై ఉండి ఆత్మీయ మేలు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ 2020 వెకేషన్ బైబిల్ స్కూల్ జూన్ మాసం 2వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు జరుగుటకు ప్రభు మహిమార్థమై ప్రారంభిస్తూ ఉన్నాము. ఆమేన్.
trusting in you. We're trusting in you. We trust in you, Jesus. You're all that we need. Your power will pull us through. We're trusting in you. We're trusting in you. You give us hope and life that's forever. You make us bold and we stand together. Your power will pull us through. We're trusting in you. We're trusting in you. We're off on this journey. There's no looking back. With Jesus to lead us, we're on the right track. Wide open spaces for wide open eyes. We're looking ahead for the next big surprise. We trust in you, Jesus. You're all that we need. Your power will pull us through. We're trusting in you. We're trusting in you. You give us hope and life that's forever. You make us bold and we stand together. Your power will pull us through. We're trusting in you. We're trusting in you. We're off on this journey. There's no looking back. With Jesus to lead us, we're on the right track. Wide open spaces for wide open eyes. We're looking ahead for the next big surprise. We trust in you, Jesus. You're all that we need. Your power will pull us through. We're trusting in you. We're trusting in you. We're trusting in you. We're trusting in you. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మళ్ళీ మీ ముందుకి ఈ VBS ద్వారా వచ్చేసాం. ఈసారి కొత్తగా VBS వర్చువల్ బైబిల్ స్కూల్. ఎప్పుడు మనం వెకేషన్ బైబిల్ స్కూల్ చేసుకుంటాం కదా, ఈసారి వర్చువల్ బైబిల్ స్కూల్. ఈరోజు మన టాపిక్ డివైన్ కనెక్షన్, ఆత్మీయ సంబంధం. సో ఈరోజు మనకిచ్చిన బైబిల్ లెసన్ ఐజయా. ముందుగా ఈ బైబిల్ లెసన్లోని మెమరీ వర్స్కి వెళ్దాం. మెమరీ వర్స్ జాన్ చాప్టర్ 1, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. జాన్ చాప్టర్ 1 వర్స్ 12. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. But as many have received him, to them gave he power to become the sons of God, even to those who believe in his name. గుర్తుపెట్టిన పిల్లలు, చివరిగా మళ్ళీ అడుగుతాను. మెమరీ వర్స్ జాన్ 1:12. ఓకే, ఇప్పుడు బైబిల్ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనకి ఇచ్చిన బైబిల్ లెసన్ ఐజయా. మీకు అందరికి తెలుసు, ఐజయా అంటే ఒక ప్రాఫిట్, ప్రవక్త. ఈయన గురించి అంటే మీ బైబిల్ మొత్తంలో పెద్ద ప్రవక్త ఎవరు అంటే ఐజయా అని చెప్తారు. ఏంటి ఆయన పెద్ద అంటే 66 అధ్యాయాలు రాసినది పెద్ద కాదు. మీకు అందరికీ ఒక విషయం చెప్తే సంతోషంగా ఉంటుంది. ఏంటది? క్రిస్మస్ అనగానే అందరూ సంతోషంగా ఉంది కదా. సో ఈ క్రిస్మస్ ని మొట్టమొదటిగా ఎవరు ఎంజాయ్ చేశారు అంటే యేసుక్రీస్తు వారా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు మేరీ జోసెఫ్, లేకపోతే వాళ్ళు చూడడానికి వచ్చిన గొల్లలు జ్ఞానుల? అయితే ఈ క్రిస్మస్ ఇలా ఉంటుంది అని
దాదాపుగా 740 సంవత్సరాల క్రితమే ఒక ఆయన తెలుసుకొని ఆయన రాసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి పుడతాడని చెప్పి ఆయన పుట్టక ముందు దాదాపు 740 సంవత్సరాల క్రితం చెప్పేశాడు. దట్స్ కాల్డ్ ప్రాఫెసీ. ప్రవచించాడు. మీరు చూస్తే ఆ ప్రవచనం ఏముంటుందంటే ఐజయా చాప్టర్ 9 వర్స్ 40. చాలా మంచి మాట, చాలా మంచి మాట. ఎందుకంటే ఈ మాట వినగానే 9:6 ఐజయా 9:6 వినగానే అందరికి చాలా సంతోషం. ప్రతి క్రిస్మస్ లో చెప్పే మాట ఇది. For unto us a child is born, to us a son is given. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు గ్రహించను. బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి పుడతాడని మొట్టమొదటిగా ప్రవచించిన వ్యక్తి ఐజయా. ఆయన పుట్టడమే కాదు, ఆయన పుట్టిన తర్వాత చేసే పనులన్నిటి అంటే దాదాపుగా యేసుక్రీస్తు వారి గురించి దాదాపుగా 20 ప్రవచనాలు ప్రవచించాడు. 20. అది చాలా తక్కువ. అంటే యేసుక్రీస్తు వారి గురించి కాకుండా పత్రికల్లో ఈయన్ని కోట్ చేస్తూ చాలా వాక్యాలు రాశారు. అలాగే యేషయా గారి తర్వాత జరిగిన ఈ పరిస్థితులు, యెరూషలేము తాలూకా పరిస్థితుల గురించి కూడా ఆయన ప్రాఫెసీ చేశారు. అయితే ఈయన గురించి తెలుసుకుందాం. ఈయన 8th సెంచరీలో ఈయన పుట్టారు. అయితే ఇతను పుట్టిన ఈ ట్రైబ్ జూదా. ఈయన ఫాదర్ ఆమోస్ అనే వ్యక్తికి ఇతను పుట్టారు. ఇతని పేరు ఐజయా ఒక కొడుకు ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ మొత్తంలో అతిపెద్ద పేరు ఎవరికి ఉందా అంటే ఐజయా కొడుకు. అది మహేర్ షలల్ హజ్బజ్ అనే ఒక పేరుని అని పెట్టుకున్నాడు. అయితే ఐజయా ఒక ప్రవక్త. తను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా, అది ఆమె కూడా ఒక ప్రవక్తి. అంటే ఒక ప్రవక్త ఇంకో ప్రవక్తని పెళ్లి చేసుకున్నాడు. సో ఆ విధంగా వీళ్ళు జరిగింది. అయితే ఈ ఐజయా గురించి ఒక బైబిల్లో చాలా వరకు ఈయన రాసిన మాటలు ఉంటాయి. అదేవిధంగా బైబిల్లో మాత్రమే కాకుండా లేటర్ డే సైన్స్ అంటే మార్మన్ బైబిల్ చూసుకుంటే మీకు దాంట్లో కూడా ఉంటుంది. అదే ఇస్లాంలో మీరు చూసుకుంటే అల్ అంబియా అనే ఒక పుస్తకంలో కూడా యేసుక్రీస్తు వారు ఒక ప్రాఫెసీ అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు అలా పుడతారని చెప్పి ముందుగా ప్రాఫెసీ ఆ పురంలో రాయబడింది. సో యేసుక్రీస్తు వారు పుట్టడం అనేది లేఖనాలు నెరవేర్చడానికి ఆ లేఖనాలు రాసింది ఐజయా గారు. సో ఈయన గురించి మీకు ఇంత డీటెయిల్ తెలిసింది కదా. అయితే ఈయన గురించి ఒక స్టోరీ చెప్తాను. బైబిల్లో ఈయన గురించి చాలా ఇవి ఉన్నాయి ప్రాఫెసీలు. ప్రాఫెసీకి వెళ్ళక ముందు ఈయన గురించి 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథము 18, 19, 20 అధ్యాయంలో ఈయన గురించి చిన్న స్టోరీ ఉంది. అది మీతో పంచాలనుకుంటున్నాను. ఈ 8th సెంచరీలో యెరూషలేము అనే పట్టణానికి హిస్కియా అని రాజు ఉన్నాడు. ఎవరున్నారండి? హిస్కియా అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఈ రాజు దాదాపుగా 750 సంవత్సరంలో ఈయన పరిపాలించడం మొదలు పెట్టాడు. ఈయన పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో దండయాత్రలు అంటే వేరొక రాజు సన్హెరెబు అనే ఒక రాజు. ఈ సన్హెరెబు అనే అతను అష్షూరు దేశానికి సంబంధించిన రాజు. ప్రతి పట్టణాన్ని యుద్ధం చేసి వాళ్ళని వశం చేసుకునేవాడు, క్యాప్చర్ చేసేవాడు. ఆ విధంగా ఇతను ఈ యెరూషలేం పట్టణానికి పక్కన ఉన్న లాకిష్ అనే పట్టణం మీదకి యుద్ధంకి వెళ్ళాడు. అయితే ప్రతి దేశాలు అతనితో యుద్ధం చేయలేక ఏం చేశాయంటే అతనికి ట్యాక్స్ కట్టడం మొదలు పెట్టాయి. మేము మీద యుద్ధం చేయలేమండి, ఎందుకంటే మీరు చాలా బలవంతమైన రాజ్యం, చాలా ఎక్కువ మంది సైనికులు ఉంటారు, సో మీతో యుద్ధం చేయలేమని వాళ్ళు అనుకొని ఆ యుద్ధం చేయకుండా ఉండడానికి కొంత కప్పం అనేది కట్టడం అనేది వాళ్ళు ప్రారంభించారు. అయితే ఈ యెరూషలేముకి రాజుగా ఉన్న అంటే యూదా జనాంగం రాజుగా ఉన్న హిజ్కియా ఈ అన్యుడైన సన్హెరెబుకి ట్యాక్స్ కట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మనకి యెహోవా ఉన్నాడు కాపాడుతారని చెప్పి చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటుంది. ఇతను
నాన్నగారు చాలా ఎరుసలేం దేవాలయంలో ఆ అంటే ఇతర మతస్థులకు సంబంధించిన బొమ్మలు పెట్టడం, ఇతను రాజు అయిన తర్వాత వాటిని తీసేయడం. ఇతని గురించి బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. హిజ్కియా చాలా మంచి వ్యక్తి, దేవుని సనాతన ధర్మాలను పాటించేవాడు అని బైబిల్లో రాయబడింది. ఇంత మంచి రాజుకి కష్టం వచ్చింది. ఏంటది? నెక్స్ట్ లాకీష్ తర్వాత ఇతను యుద్ధం చేయబోయే టార్గెట్ ఎవరంటే యెరూషలేం. సో యెరూషలేంకి యుద్ధంకి ప్రకటించినప్పుడు ఇతను ఏం చేశాడు? సరే, అతనికి కొంతమంది అంటే రాజు కొంతమంది సహాయకులు పెట్టుకుంటాడు. అతని పేరు లిబ్నా, షిమ్యోన్, ఇలా కొంతమంది పెట్టుకొని వీళ్ళు రాజుకి కొన్ని ఐడియాస్ ఇస్తా ఉంటారు, ఎలా యుద్ధం చేయాలి, ఎలా చేయకూడదు. ఇప్పుడు నేను అన్ని ఇస్తా ఉన్నప్పుడు అయితే వీళ్ళతో చర్చిస్తూ ఉంటాడు, ఏం చేద్దాం. సన్హెరీబు మరి మీరు పగబట్టేశాడు, ఎందుకంటే మనం ట్యాక్స్ కట్టట్లేదు. సరే అని చెప్పి ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు లాకీష్ అనే పట్టణం మీదకి ఇతను యుద్ధానికి వెళ్ళి ఆ పట్టణాన్ని దాదాపుగా 3 సంవత్సరాలు ఆ పట్టణం చుట్టూ ఉన్న గోడల చుట్టూ సైనికులు పెట్టి దాంట్లోకి ఎవరు రాకూడదు, ఎవరు బయట రాకూడదు, ఎవరు లోపలికి వెళ్ళకూడదు. అంటే ఒక రెడ్ జోన్ లాగా పెట్టుకొని ఎవరిని బయటకు పంపించేవాడు కాదు. ఇలా పంపించకపోతే ఎవరు వండుకోనికి ఏముండదు, వాటర్ ఏముండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో జనాలు ఇక ఏమి చేయలేక, యుద్ధం కూడా చేయలేక చివరికి లొంగిపోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హిజ్కియా ఏం చేస్తారంటే, సరే ఇంతమంది జనాలు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, సన్హెరీబుకి ఏం కావాలో కనుక్కోమని కొంతమందిని పంపిస్తారు. ఇలా పంపించినప్పుడు యెరూషలేం నుంచి వెళ్ళిన ఈ వ్యక్తులు ఈ సన్హెరీబుని కలుసుకొని, చూడండి యెరూషలేము, ఇతని పేరు హిజ్కియా రాజు. ఈ రాజు పక్కన ఉన్న పేరు, ఇతని పేరు లిబ్నా, ఇతను రాజు యొక్క సహాయకుడు. ఇతని పేరు ఐజయ్యా, మీరు అన్నారు కదా ఐజయ్యా. అయితే ఇది లాకీష్ అనే పట్టణం. ఈ పట్టణం మీద చూస్తారు కదా, అది కొండ మీద ఉంది. ఈ కిందన వీళ్ళందరూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఎవరు కూడా బయట రాకూడదు, లోపలికి వెళ్ళకూడదు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తారు. ఇక చూడండి, ఇతని పేరు ఇతని పేరు సన్హెరీబుకి యొక్క సేవకుడు. ఇతని పేరు కూడా చెప్తాను నేను. అయితే వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు రాజు చెప్తాడు, 300 మణుగుల వెండి, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 300 కేజీల వెండి, బంగారం 30 కేజీల బంగారాన్ని అడుగుతాడు. అంటే దేనికోసం? మేము యుద్ధం చేయకుండా ఉండాలంటే మీరు పంపించాల్సిన వాటా. అది చాలా ఎక్కువ, ఎందుకంటే యెరూషలేంలో ఆ రోజుల్లో అంత ఉన్న బంగారం అంతా, వెండి అంతా కూడా చర్చిలో పెట్టేశారు. మిగతా వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇతను అడిగే ఈ బంగారం, వెండి చర్చిలో తీసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి చూడండి, ఇది చూసారా? ఈ బొమ్మలో యెరూషలేం దేవాలయం యొక్క ఆ చుట్టూ గోడల చుట్టూ వెండి ఇలా ఈ విధంగా చేయించారు. ఈ వెండి పలకల్ని పీకి అతనికి ట్యాక్స్ పే చేశారు. ఇతను చూడండి, ఇతని పేరు సన్హెరీబు, చూస్తారు కదా, అతని పేరు సన్హెరీబు. ఇతను అష్షూరు దేశానికి ఒక రాజు. ఇతనికి వెళ్ళి ఇచ్చినప్పుడు అతను అవన్నీ తీసుకొని ఒకటి చెప్తాడు, ఏమని? నన్ను ఇచ్చారు, బాగానే ఉంది, కానీ నేను మీ మీద యుద్ధం చేస్తాను. ఏం చేస్తాను? యుద్ధం చేస్తానని చెప్పి వీళ్ళు వచ్చి చెప్తాను. చూడండి, ఈ వీళ్ళిద్దరూ అష్షూరు దేశం సంబంధించిన సహాయకులు వచ్చి చెప్తా ఉన్నారు, మేము లాకీష్ పట్టణం యుద్ధంకి వెళ్ళాం, అదే విధంగా ఇంకా 2-3 పట్టణాలు యుద్ధం చేస్తాం, దాంట్లో వాళ్ళ దేవుళ్ళు ఎవరు వాళ్ళని కాపాడలేకపోయారు. అంటే ఏ దేవుడు కూడా అష్షూరు దేశపు రాజు మీదకి యుద్ధాన్ని తిరగబడలేకపోయారు. సో ఇప్పుడు మీ యెరూషలేం దేవుడు ఏమైనా చేయగలడా అని ఒక విధంగా వాళ్ళని హెచ్చరించే పనులు చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళని అడుగుతారు, అయ్యా మీరు మాతో సిరియా భాషలో మాట్లాడండి, ఎందుకంటే ఇది అందరూ వింటే బాగోదు, ఎందుకంటే అందరూ భయపడతారండి. అంటే వీళ్ళు లేదు ఈ మాటలు అందరూ వినాలి, యెరూషలేం అందరూ తెలుసుకోవాలి. అంటే ఒక విధంగా సైకలాజికల్ గా దెబ్బతీసి వాళ్ళు జయించాలనేది అష్షూరు రాజు యొక్క ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం అందరికి విన్నప్పుడల్లా వీళ్ళు చెప్తా ఉంటారు. చూడండి, పైనుంచి అందరూ వింటున్నారు,
వీళ్ళు చెప్పే మాటలు. ఈ మాటలు విని అరే నేను బంగారము అంత వెండి ఇచ్చినా కూడా ఇతను ఏంటి యుద్ధం ప్రకటిస్తున్నాడు, ఏం చేయాలి, నేనేం తప్పు చేస్తానా, ఇప్పుడు దాకా తప్పు అని పని చేయలేదు, యెహోవా యొక్క ఆజ్ఞల్ని పాటించే వ్యక్తిని అని చెప్పి ఇంకా చాలా కోపంతో ఏం చేయాలో తెలియక తన బట్టలు చించేసుకున్నాడు. చూడండి, మీకు స్క్రీన్ కనబడుతుంది. బట్టలు చింపుకొని చివరికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెడతారు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. చూడండి పిల్లలారా, మనకి ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా దేవునితో మనం ఆత్మీయ సంబంధం కలిగి ఉండాలి, కనెక్టివిటీ. చాలా మంది కష్టాలు వచ్చి చెప్పి ఏడుస్తూ ఉంటారు, అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయని చాలా బాధపడుతూ ఉంటారు. అందుకే పరిష్కారం ప్రార్థన. సో ఈయన కూడా ఒక రాజు అయి ఉండి కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఏమని చేశారు ప్రార్థన చూడండి, మీ స్క్రీన్ కనబడుతుంది. ఇది 2 కింగ్స్ 19వ అధ్యాయం, అంటే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు రాయబడింది. ఏమంటారు చూసారా, యెహోవా కెరూబుల మధ్యలో నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశంలో కలిగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమున్న సకల రాజ్యముకు దేవుడే ఉన్నావు. యెహోవా చెవియ గాలకించము, యెహోవా కన్నులు తెరి దృష్టించము, జీవం గల దేవుని నేను దృష్టించడానికి సన్హరీబు పంపిన వాని మాటలు చెవిని పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఈ జనములు వారి దేశం పాడు చేసి వారి దేవతలు అగ్నిలో వేసి నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషులు చేయబడిన కర్రలు వాళ్ళే గనక వారిని నిర్మూలన చేసి, యెహోవా మా దేవా, లోకమునందు సమస్త జనులు నీవే నిజంగా అద్వితీయ దేవుడు అని యెహోవా అని తెలుసుకున్నట్టుగా తెలుసుకోమని అతని చేతుల నుండి మమ్మల్ని రక్షింపు. చూసారా, ఒక ప్రార్థన చేస్తారు యెరూషలేము దేవాలయానికి. చేసిన తర్వాత ఏం చేయాలో ఆయనకి పాల్పోవట్లేదు. మళ్ళీ అతను చేస్తాడంటే ఈ లిబ్నాకి చెప్తాడు, ఏమని, లిబ్నా ఒక పని చేయి, నువ్వు యెషయా అనే మన ప్రవక్త ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి, అతని దగ్గరికి వెళ్తే అతను ఏం చెప్తాడో వినండి, ఎందుకంటే ఇంకా ఏం చేయని పరిస్థితి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా యెషయా అనే ఈ యొక్క ప్రవక్త దగ్గరికి వస్తారు. ఈ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు యెషయా వింటాడు, నేను అవన్నీ తెలుస్తుంది, విని ఒక మాట చెప్తాడు, హిజ్కియా ఒక ప్రార్థన వినదండి, మీరు కంగారు పడకండి, దేవుడు యెహోవా యుద్ధం చేయబోతున్నాడు. ఈ యుద్ధంలో ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా ఏం జరగదు. బయట ఉన్నారు కదా అశ్షూరు రాజు సంబంధించిన సైనికులు, వాళ్ళు యెరూషలేము గోడను కూడా టచ్ చేయలేరు, మీరు నిశ్చింతగా వెళ్ళండి, యెహోవా సెలవిచ్చున్నాడు, ఆయన యుద్ధం చేస్తాడని. ఈ మాట విని చాలా సంతోషంగా అక్కడి నుంచి లిబ్నా వెళ్ళిపోతున్న పరిస్థితి. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు వీళ్ళు అశ్షూరు రాజు సంబంధించిన సైనికులందరూ కూడా యెరూషలేము చుట్టూ చేరిపోయిన తర్వాత అక్కడ ఆకాశం నుంచి ఒక దూతని దేవుడు పంపించాడు. చూసారు కదా దూతని. ఈ దూత దాదాపుగా 1,85,000 సైనికుల్ని రాత్రికి రాత్రే చంపేస్తుంది. చూస్తున్నారు స్క్రీన్ మీద, 1,85,000 మంది సైనికులు చచ్చి పడున్నారు. వాళ్ళకి ఏ దెబ్బలు తగలేదు, ఏ కత్తిపోట్లు రాలేదు, కానీ అందరు కూడా చచ్చిపోయి పడున్నారు. చూసారు కదా ప్రార్థన యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో. ఈ యెషయా ప్రవక్త ఒక అంబాసిడర్ లాగా, అంటే దేవునికి ఈ రాజుకి మధ్య మాట్లాడే వ్యక్తిగా యెషయా ఉన్నారు. ప్రవక్తలు అంటే వీళ్ళందరూ కూడా దేవుడు చెప్పిన మాటల్ని ఈ ప్రజలు చెప్తా ఉంటారు. దాంట్లో ఈయన చాలా పెద్ద ప్రవక్త. ఈయన గురించి బయట తక్కువ రాయబడింది. చూడండి, ఇది జరగడం చూసి ఇక్కడ చూశారు కదా, ఈ సన్యారపు ఏడుస్తా ఉన్నాడు, ఏంటిది, ఎంతో మంది ఎన్నో దేశాలకు యుద్ధానికి వెళ్ళాను, ఆ యుద్ధం అంటే యుద్ధానికి వెళ్తే రాజు వచ్చి కాళ్ళని పట్టేవాడు, మా యుద్ధం చేయకండి, మీకు ఏం కావాలి ఇస్తామని. అటువంటిది చిన్న పట్టణమైన యెరూషలేము యుద్ధం చేయలేకపోయాను. ఇది కారణం యెహోవా నిజమైన దేవుడిని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చూడండి, అసలు కనీసం ఒక్క బాణం లేదా ఒక్క ఆయుధం కూడా ఉపయోగించకుండా యెహోవా దేవుడు యుద్ధం చేశాడు. చూసారా. ఇక ఈ ఐజియా గురించి దాదాపు 3 అధ్యాయాల్లో మాత్రమే ఉంది.
ఇది కాక ద బుక్ ఆఫ్ ఐజియాకి వెళ్ళినప్పుడు ద బుక్ ఆఫ్ ఐజియాలో మీరు చూస్తే దాదాపుగా 20 ప్రవచనాలు ఇతని గురించి చెప్పండి. ఐజియా ఒక ఒక సినిమా తీయబోతున్నాడు. ఆ సినిమా ఏంటంటే యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర. అంటే యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, పుట్టాక ఏం చేయాలి, ఆయన చనిపోయిన తర్వాత ఏంటి, ఎలా చనిపోవాలి, పరలోకానికి ఎలా వెళ్ళాలి, పరలోకంలో ఎలా కూర్చోవాలి, అన్ని ఒక డిజైన్ చేస్తాడు. మొత్తం అంతా ఒక ప్రోగ్రామింగ్ రాస్తాడు. ఇక యేసుక్రీస్తు వారు పుట్టడమే. అయితే ఈ ప్రోగ్రాము ఒక 2 సంవత్సరాల క్రితమో ఒక 5 సంవత్సరాల క్రితం రాసింది కాదు. దాదాపుగా 750 సంవత్సరాల క్రితం యెషయా రాసింది. ఒక్క యేసుక్రీస్తు వారి గురించే కాక యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర ముందు బాప్తిస్మ ఇచ్చే యోహాను కదా, అతని గురించి రాసింది. ఐజియా 40 చాప్టర్ 40 వర్స్ 3, ఆలకించుడి, అడవిలో ఒక ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. ఇది ఎవరి గురించి రాయబడింది? జాన్ ద బ్యాప్టిస్ట్. అయితే ఈ మాట నెరవేరిందా లేదా చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ఉంది, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన ప్రభువు సరళం చేయడని అరణ్యంలో కేకబయ్యే నొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు. రైట్. దీని తర్వాత చూడండి, a shoot will come up and stump of Jesus. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. ఇది యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రాఫెసీ. యేసుక్రీస్తు వారు ఏ దీంట్లో పుట్టలేదు. దేంట్లో పుట్టాలి? యెషయా అంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టు. యెషయా అంటే ఎవరు? దావీదు తండ్రి. దావీదు వంశంలో పుట్టాలి, దావీదు జనాంగంలో పుట్టాలి, యూదా జనాంగంలో పుట్టాలి. కాబట్టి ఈయన రాసిన ప్రాఫెసీ. నెక్స్ట్, ఏలైనగా మనకు శిశువు పుట్టాను, ఫర్ unto us a child is born. క్రిస్మస్. ఈ క్రిస్మస్ కి వచ్చిన ఫస్ట్ ప్రాఫెసీ చదువుతాం. ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మనకి కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఎక్కడుంది ఇది? ఐజయా చాప్టర్ 9 వర్స్ 6. నెక్స్ట్, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపుతున్నాడు, ఆలకించడి, కన్యక గర్భవతి కుమారుని కనును. ఇప్పటిదాకా ప్రపంచంలో జరిగినటువంటిది ఇది ఒక ప్రాఫెసీ. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ అన్ని గ్రంథాల్లో కూడా కన్యక గర్భవతి అవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. కానీ యేసుక్రీస్తు వారు ఇలాగే పుట్టాలని నేను రాశారు. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టారు. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన పుట్టిన తర్వాత ఆయన ఒక చర్చికి వెళ్తారు. దాదాపుగా 12 సంవత్సరాల క్రితంలో ఆయన చర్చికి వెళ్తారు. ఆయన చర్చికి వెళ్ళినప్పుడు ఆయన బైబిల్ చదవమని అక్కడ ఉన్న ప్రధాన యాజకులు చెప్పినప్పుడు ఆయన ఓపెన్ చేస్తాడు. ఆయన ఓపెన్ చేసిన గ్రంథం తెలుసా? యెషయా గ్రంథం. ఆయన చదివిన అధ్యాయం తెలుసా? 9వ అధ్యాయం 1వ వచనం. ఆ 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట చెప్తూ, ఇదిగో మరణ ప్రదేశంలో మరణాచులు కూర్చున్న వారికి వెలుగోదయించను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్టు ఇలాగూ జరిగెను. ఆయన ఈ లేఖనం నెరవేర్చడానికి ఆ యెషయా గ్రంథమే చదివి ఇలాగ జరిగింది అంటే ఈ లేఖనం నెరవేరిందని ఆయన కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు ఏదో పుట్టేసి కన్యకలను పుట్టేసి ఏదో వాళ్ళ నాన్నగారికి కార్పెంటర్ వారికి హెల్ప్ చేసి ఏదో విధంగా చేస్తే కుదరదు. ఏం చేయాలన్నా గాస్పెల్ ప్రకటించాలి. ఏం చేయాలి? గాస్పెల్ చేయాలి. దాంతో పాటు గుడ్డి వారిని చూపివ్వాలి, కుంటి వారిని నడిచేవాలి. అంటే ఇవన్నీ కూడా చూడండి, బైబిల్లో రాయబడిన యెషయా గ్రంథంలో అన్నిటికీ కూడా చూడండి, ఇక్కడ చూడండి, ఆయన దగ్గర ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము. ఏదో వచ్చి చేసడం కాదు, దీనులకు సువర్తమానం ప్రకటించాలి. రైట్. నెక్స్ట్, నిశ్చయముగా మన రోగములు భరించను, మన వ్యసనములు వహించను. చూసారా, ఇవన్నీ ఏం చేయతను? ఆయన మాట వలన దయ్యం వెలగొట్టి రోగములను స్వస్థపరచను. స్వస్థత అనేది చేయాలి ఆయన.
ఇక్కడ రాశారు ప్రాఫెసీ. ఈ ప్రాఫెసీ ప్రకారం ఆయన స్వస్థపరచాలి. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోబడాలి. అతని శరీరము గాయపరచబడాలి. మనలో ఉన్న అతిక్రమములన్నీ కూడా ఆయన మీద పెట్టి ఆయన గాయపరచబడాలి, ఆయన నలగొట్టబడాలి, ఆయన బలి అవ్వబడాలని చెప్పి ఇక్కడ ప్రాఫెసీ రాయబడింది. ఆ ప్రాఫెసీ ప్రకారం యేసుక్రీస్తు సిలువేశారు. ఇదే కాక ఆయన 3వ రోజు సమాధి చేయబడిన తర్వాత, ఇక్కడ చూడండి సమాధి కూడా రాస్తారు ఒక మంచి మాట చూడండి 9వ వచనంలో, అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. చూసారా, అతను సమాధి చేసే వ్యక్తి గురించి కూడా రాశారు. ఆయన చనిపోయి మూడు రోజు వెళ్ళినప్పుడు ఆయన తన తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చోవాలి. సో ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి తన తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చునేంత వరకు కూడా ప్రాఫెసీ ఉంది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రని డిజైన్ చేసిన వ్యక్తి ఎవరంటే యెషయా. అందుకే ఇతని గురించి చాలా ఎక్కువ రాయబడింది. ఎక్కువ మంది ఈయన గురించి ఆ ప్రాఫెసీ, అంటే ఈయన ప్రాఫెసీలు అన్ని కూడా నెరవేరినట్టు, దాదాపుగా 20 ప్రాఫెసీలు నెరవేరినట్టుగా బైబిల్లో చూస్తూ ఉంటాం. ఈ బైబిల్లో కాకుండా పత్రికలు కూడా ఈయన గురించి చాలా రాశారు. ఇవన్నీ కూడా నెరవేరినట్టు. అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్తా ఉంటారు, నేను లేఖనాలను కొట్టివేయడం కాదు, లేఖనం నెరవేర్చడానికి వచ్చాను. ఈ లేఖనాల్లో ఎక్కువ లేఖనాలు రాసింది యెషయా. ఈయన గురించి బైబిల్ చాలా తక్కువ ఉంది, ఈయన ప్రాఫెసీలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇదొకటే కాక యెరూషలేం దేవాలయం గురించి రాశారు, యెరూషలేం పతనం గురించి రాశారు. హిజ్కియా అనే రాజుకి యుద్ధం తర్వాత, ఇంకా చెప్పిన యుద్ధం ఉంది కదా, యుద్ధం తర్వాత ఒక మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రార్థన చేసి అంజూరపు పళ్ళ యొక్క ముద్ద తీసుకొచ్చి తనకు గాయమైతే ఆ గాయానికి పెట్టి దాదాపుగా 15 సంవత్సరాలు అతని ఆయుష్ని పెంచిన గొప్ప ప్రవక్త. అతనికి యెహోవా దేవుడికి ఉన్న ఒక ఆత్మీయ సంబంధం ఈ హిజ్కియా రాజుని ఆ విధంగా నడిపించారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది పిల్లలు, యెషయా ఒక పెద్ద ప్రవక్త, ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని మన లోకానికి పరిచయం చేసిన వ్యక్తి యెషయా. అర్థమైందా పిల్లలు? సో మరొకసారి మనం ఈ మెమరీ వర్స్ చూసుకుందాం. ఈ మెమరీ వర్స్ లో యోహాను 1st చాప్టర్ 12th వర్స్ లో మీరు చూసి ఉంటారు కదా, తనని అందరూ అంగీకరించరు వారందరికీ తన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించింది. ఈ వర్షాన్ని మీరు కంటలు పెట్టాలి. రేపు నేను మళ్ళీ అడుగుతాను, నేను నాకు చెప్పాలి. సో ఈరోజు చాలా మంచి లెసన్ నేర్చుకున్నారు. మరి ఒకసారి మళ్ళీ ఒక కొత్త లెసన్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మనం కలిసి. సో ఈరోజు మనకి VBS స్టార్ట్ అయింది. సో VBSలోని మనకు కావాల్సిన థింగ్స్ కానీ లేకపోతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారా? లెసన్ బాగా విన్నారా మరి? సో మరి ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా మనకి. VBSలో ఫస్ట్ మనకి ఇచ్చేది ఏంటి? బ్యాడ్జ్ కదా. సో ఈరోజు మనం ఇలా బ్యాడ్జ్ ఎలా చేసుకోవాలో చూద్దాము, ఓకేనా? సో మన VBS బ్యాడ్జ్ ఈసారి మనమే చేసుకుంటున్నాం. దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి కొన్ని కలర్ షీట్స్ కావాలి. కలర్ షీట్స్ లేకపోతే వైట్ షీట్స్ కూడా యూస్ చేయొచ్చు. అలాగే స్కేల్, స్కెచ్ పెన్స్, గ్లూ, కటర్, సిజర్ అండ్ పెన్. ఓకే, 1 పెన్ ఈజ్ ఇనఫ్. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు రెడ్ తీసుకుందాం. ఓకే, సో ఒక రెడ్ షీట్ తీసుకున్నాను. సో ఈ రెడ్ షీట్ మీద నేను కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. సో మెజర్మెంట్ ఎలా తీసుకున్నానంటే ఒక 5 సెంటీమీటర్స్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను.
పేపర్ మీద 5 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేశాను. అలాగే 2 టైమ్స్ మార్క్ చేసుకున్నాను. 5 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్. సో ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. సో ఇలాగా 2 స్ట్రైట్ లైన్స్ గీసుకున్న తర్వాత మనం ఇలా పెట్టుకుని వన్ సెంటీమీటర్కి ఒక్కొక్క పాయింట్ మార్క్ చేసుకుని అలాగా పేపర్ అంతా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలాగా పేపర్ అంతా మార్క్ చేసుకుని లైన్స్ డ్రా చేసుకోవాలి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. ఓకే, సో ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవాలి. సో నేను ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ పార్ట్. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలాగా 2 పేపర్స్ మనకి కావాలి. సో 2 స్ట్రిప్స్ కట్ చేసుకుందాం. నేను లైన్ ఎక్కడైతే మెజర్ చేసుకుని 5 సెంటీమీటర్స్ తీసుకున్నానో అక్కడే కట్ చేస్తున్నాను. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 షీట్స్ని సో రిమైనింగ్ మనం సైడ్ పెట్టుకుందాం. సో ఇక్కడ చూసారా నేను లైన్స్ గీసాను కదా, ఈ లైన్స్ని మనం జిగ్జాగ్గా ఫోల్డ్ చేసుకుందాం ఇలాగా. ఓకే, సో మొత్తం పేపర్నంతా జిగ్జాగ్గా ఫోల్డ్ చేసేసరికి మీకు ఇలాగా ఒక పేపర్ వస్తుంది. చూసారా, ఇలాగా 2 పేపర్స్ని మనం జిగ్జాగ్గా ఫోల్డ్ చేసుకుంటే సో మనకి ఇలా ఉంటుంది. సో ఇలా గట్టిగా ఫోల్డ్ చేసుకుంటే విల్ హ్యావ్ నైస్ లైన్స్. ఓకే, సో పేపర్ అంతా ఇలా. అలాగే సెకండ్ వన్ కూడా మనం అలాగే దగ్గరగా జిగ్జాగ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఉంటుంది. సో జిగ్జాగ్ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 షీట్స్ని మనం 2 ఎండ్స్కి స్టిక్ చేద్దాం. ఓకే, సో ఇలా 2 ఎండ్స్ ఉంది కదా, 1 is డౌన్ అండ్ 1 is అప్. సో అలాగా ఆ ప్లేస్లో మనం ఈ 2 కలిపి విల్ స్టిక్. సో ఇక్కడ నేను గ్లూ తీసుకుంటున్నాను. సో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా మొత్తం అంతా ఒకసారి మనం ఫోల్డ్ చేసుకొని చూసుకుని బోత్ ది ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ని కూడా మనం స్టిక్ చేసుకోవాలి. చెక్ చేసుకోండి. సో సేమ్ అలాగే.
సో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఓకే, సో స్టిక్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇలా రౌండ్ ఉంది కదా, ఇప్పుడు ఇలా రావాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని ఇలా ఉల్టా చేసుకోండి. సో ఇలా టేబుల్ మీద మీకు ఇలా పెట్టగానే ఇలాగా మీకు ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది. ఓకే, ఓకేనా? సో ఇలా పెట్టుకోండి. సో దీన్ని ఇలా పక్కన ఉంచుకొని ఇన్ మీన్ వైల్ వీ నీడ్ టు టేక్ అనదర్ షీట్. ఓకే, ఈసారి నేను ఎల్లో తీసుకున్నాను, మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. తర్వాత సెంటర్లో 2 సర్కిల్స్ మనకి కావాలి. సో 2 సర్కిల్స్ని విల్ డ్రా లైక్ దిస్. సో నేను ఇక్కడ 2.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో ఐఎమ్ డ్రాయింగ్ 2.5 సెంటీమీటర్స్ సర్కిల్. ఓకే, ఓకే, ఇలా 2 సర్కిల్స్ తీసుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకుందాం. ఓకే, 1 సర్కిల్, సెకండ్ సర్కిల్. సో ఇలా 2 సర్కిల్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 సర్కిల్స్కి మనం గ్లూ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ముందు చేసుకునే ఈ ఫ్లవర్ ఉంది కదా, దీన్ని టేబుల్ మీద ఇలా పెట్టి దాని మీద దీన్ని ఇలా స్టిక్ చేయాలి. ఓకే, సో అలాగే ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిక్ చేయాలి. ఓకే, ఓకే, సో దీన్ని అలాగా కొంచెంసేపు డ్రై అవనివ్వండి. తర్వాత ఇప్పుడు మనం దానికి చిన్న రిబ్బన్ చేసుకుందాము. సో ఆ రిబ్బన్కి మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు కట్ అ పేపర్. ఓకే, సో దానికి కూడా నేను ఒక 3 సెంటీమీటర్స్ లైన్ తీసుకొని 3 సెంటీమీటర్స్ విడ్త్ రిబ్బన్ తీసుకొని ఐఎమ్ కటింగ్. ఓకే, సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని దీన్ని మనం కట్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసుకున్న రిబ్బన్ని మనం ఇలాగా క్రాస్, చూసారా, ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ ఎడ్జెస్ని ఒకసారి 2 చూసుకుని మెజర్మెంట్ కరెక్ట్గా ఇక్కడ కిందన ఒక చిన్న ట్రయాంగిల్ ఈక్వల్గా కట్ చేసుకుందాం లైక్ దిస్. ఓకే, సో ఇలా ఉంటుంది. సో దాన్ని మనం ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే విల్ గెట్ ఎ రిబ్బన్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఆ రిబ్బన్ని మనము దీనికి
స్టిక్ చేసుకుందాం. ఓకే, సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనికి మనకి పిన్ పెట్టుకోవడానికి ఇంకొక చిన్న పేపర్ కట్ చేసుకుందాము. సి లెఫ్ట్ ఓవర్ పేపర్స్ నుంచి ఒక చిన్న పేపర్ కట్ చేసుకోండి ఇలాగా, లైక్ దిస్ మచ్ పీస్. సో పిన్ తీసుకోండి, ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి హెడ్ వైపు ఇలా పెట్టి, సో దాని మీద మనం ఈ పేపర్ని స్టిక్ చేస్తాం అన్నమాట. సో ఇలా గ్లూ చేసుకొని మధ్యలో గ్లూ చేయకూడదు, పైన కింద ఇలా గ్లూ చేసుకొని మనం ఇక్కడ స్టిక్ చేస్తాం. ఓకే, సో ఇది అంతా డ్రై అయ్యేసరికి మన బ్యాచ్ ఇలా రెడీ అవుతుంది. ఓకేనా? సో మనకి వెనకాల పిన్ ఇలా వస్తుంది. సో అప్పుడు మనం పిన్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. సో దీని మీద రైట్ VBS 2020 brand ambassador and your name. So you'll be the brand ambassador of God, right? So we should all be a brand ambassador of God so that you'll get many gifts. Bye. Hello children. So first craft nachinda? సో అయితే ఫస్ట్ క్రాఫ్ట్లోని మనం బ్యాచెస్ చేసుకున్నాం కదా, ఆ బ్యాచెస్ని మన నేమ్స్ రాసుకొని బ్యాచ్ పెట్టుకొని నాకు ఫోటో పంపించండి. సో ఇప్పుడు మనం సెకండ్ క్రాఫ్ట్ చూద్దాం. సో ఈరోజు మనం లెసన్లో ఏం నేర్చుకున్నాం? డివైన్ కనెక్షన్. సో డివైన్ కనెక్షన్ అంటే ఏంటి? ఎవరితో కనెక్షన్ ఉండాలి మనకి? వీ నీడ్ టు హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్. సో గాడ్తో కనెక్షన్ ఉండాలంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ కదా. సో ఏమేమి ఉండాలి? ఏమేమి నేర్చుకున్నారు? వీ నీడ్ టు హ్యావ్ holiness and we need to have willingness, and ఏదైనా పని చెప్తే ఏదైనా చేయాలి అంటే we should be ready to do. సో గాడ్ కోసం చేయడానికి మనం రెడీగా ఉండాలి. సో దాంతోపాటు కొన్ని ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకుని మనము ఒక చిన్న క్రాఫ్ట్ చేద్దాము. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మన క్రాఫ్ట్ పేరు ఇప్పుడు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. దానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ క్రాఫ్ట్ షీట్స్, వైట్ పేపర్స్, ఒక ప్లేట్ సర్కిల్ గీసుకోవడానికి, రూలర్, కట్టర్, క్రేయాన్స్, స్కెచెస్, పెన్సిల్స్, గ్లూ. ఓకేనా? సో దీంతో ఇప్పుడు మనం ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కలర్ షీట్ తీసుకోండి. కలర్ షీట్ తీసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లేట్స్ ఉంటాయి కదా, సో ప్లేట్ ఒకటి తీసుకోండి సర్కిల్ గీసుకోవడానికి. సో ఇలా షీట్ మీద పెట్టి ఒక సర్కిల్ డ్రా చేయండి. సో సర్కిల్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం దాన్ని కట్ చేసుకుందాం. అలాగే వైట్ పేపర్ మీద కూడా మనం వైట్ షీట్ తీసుకోండి, ఒకటి కలర్ షీట్ తీసుకోండి. వైట్ షీట్ మీద కూడా పెట్టుకుని ఇంకొక సర్కిల్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 2 షీట్స్ కట్ చేసుకుందాం. ఓకే, ఈ 2 సర్కిల్స్ని మనం కరెక్ట్గా 4 ఫోల్డ్స్ చేసుకుందాం. గట్టిగా ప్రెస్ చేయకుండా ఓన్లీ మిడిల్ పాయింట్ మాత్రమే ప్రెస్ చేసి, సో దట్ విల్ హ్యావ్ ద మిడిల్ ఆఫ్ ద సర్కిల్. ఈ సెంటర్ని మనం కట్ చేసుకుందాం. సో ఈ పాయింటెడ్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ని మనం చిన్న హోల్ చేసుకుందాం. ఓకే, ఇలాగా 2 షీట్స్కి మనం హోల్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఈ గ్రీన్ షీట్ మీద మనము ఒక మార్క్ చేసుకుని దాన్ని డైమండ్ షేప్ దగ్గర కట్ చేసుకోవాలి, సెంటర్ పాయింట్ తీసుకొని. ఇలా కరెక్ట్గా సెంటర్ నుంచి నేను
రైట్ సైడ్కి ఒక లైన్ డ్రా చేశాను. సో అక్కడి నుంచి ఒక స్లాంటింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. సో ఈ డ్రా చేసిన ఎక్సెస్ పార్ట్, ఈ స్క్రిబుల్ చేసిన పార్ట్ని మనం కట్ చేసి ఇప్పుడు రిమూవ్ చేసేస్తాం. ఇది ఫుల్ కార్నర్ వరకు కట్ చేయకుండా జస్ట్ ఒక 1 సెంటీమీటర్ లీవ్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేసుకొని దీన్ని మనం రిమూవ్ చేసేస్తాం. ఓకే, సో అది ఇలా కనిపిస్తుంది. సో ఈ వైట్ చార్ట్ మీద పెట్టినప్పుడు సో విల్ హ్యావ్ అ షేప్ లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఈ వైట్ దాని మీద విల్ హ్యావ్ సమ్ డైమెన్షన్స్. ఇప్పుడు వీ హ్యావ్ సెంటర్ నో. We'll divide this white paper into 9 equal parts. Nine equal parts కింద దీన్ని డివైడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి? సో విల్ రైట్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ దిస్. మనకి ఏమేమి ఉండాలి? జాయ్ కదా. సో విల్ స్టార్ట్ రైటింగ్. స్కెచ్ పెన్ తీసుకుని విల్ రైట్ లవ్. సో లవ్కి మనం ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్నాం కదా. విల్ డ్రా సమ్ ఫ్రూట్స్ ఆల్సో ఇన్ దిస్. ఐఎమ్ డ్రాయింగ్ వన్ యాపిల్. ఓకే, సో ఈ యాపిల్ని నేను కలర్ కూడా చేస్తున్నాను సో దట్ నా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ బాగా కలర్ఫుల్గా ఉండాలని. సో మీరు కూడా మీకు నచ్చినట్టు కలర్ఫుల్గా చేయండి. నా పిక్చర్ చాలా కలర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ లవ్ తర్వాత జాయ్. సో పీస్కి ఐఎమ్ పుట్టింగ్ పియర్. అందరికీ ఫ్రూట్స్ అంటే ఇష్టం కదా. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు వేసుకొని కలర్ చేయండి. ఫాలో అవుతున్నారా? స్ట్రాబెర్రీ నా ఫేవరెట్. సో ఇలా అన్నీ చేసేసిన తర్వాత ఇలా అన్నీ చేసేసిన తర్వాత ఇట్ లుక్స్ లైక్ దిస్. బాగుందా? చూడండి, వాట్ ఆల్ ఇట్ ఈస్ దేర్. చదవండి ఇందులో ఏమేమి ఉన్నాయో. జాయ్, లవ్, సెల్ఫ్ కంట్రోల్, జెంటిల్నెస్, ఫెయిత్ఫుల్నెస్, గుడ్నెస్, కైండ్నెస్, పీస్, ఇంకేమున్నాయి? పేషెన్స్. ఇవన్నీ ఉన్నాయా మీ దగ్గర? We must all have this to connect to God. ఓకేనా? ఇవన్నీ ఉండాలి. సో నేను ఇలా కలర్ఫుల్గా చేసుకున్నాను. మీకు ఇంకా ఎన్ని ఐడియాస్ ఉంటే మీ దాన్ని ఇంకా కలర్ఫుల్గా ప్రిపేర్ చేయండి. సో మన వైట్ది అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసి విల్ గో ఫర్ ద గ్రీన్ వన్.
ఓకే, గ్రీన్ వన్ మీద లైక్ దిస్ విల్ రైట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. చూసారా, నేను ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ని కూడా ఫుల్ కలర్ఫుల్ చేసుకున్నాను. సో ఇన్ ద సేమ్ వే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని రాసి కలర్ఫుల్గా డెకరేట్ చేయండి, సరేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని మనం ఒక వీల్ కింద చేద్దాం. సో ఈ రెండు చేసి ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ అ బటన్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ సో దట్ వీ కెన్ రొటేట్. సో అది ఎలా చేయాలో చూద్దాం. ఫర్ దట్ నేను ఒక పేపర్ తీసుకున్నాను. పేపర్ తీసుకుని జస్ట్ రోల్ చేసి దానికి చిన్న పేపర్ని మళ్ళీ రోల్ చేసి స్టిక్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇజ్ ఇట్ ఓకే? ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను. ఈ పైన ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే షార్ట్ చేసుకుని దీన్ని ఒక స్టార్ షేప్లోకి చేస్తాం. సో ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇలాగా 4 కార్నర్స్ కనెక్ట్ చేసుకుని దీన్ని ఇలా స్ప్లిట్ చేసి సో దట్ ఈ వీల్ బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, ఇలా చేసి లాక్ చేసుకుని సో దట్ నవ్ ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ రెడీ. టు కనెక్ట్ విత్ గాడ్ వీ నీడ్ టు హ్యావ్ ఆల్ దిస్. వన్స్ అగైన్ చదువుదాం ఒకసారి అన్నీ. లవ్, జాయ్, patience, peace, kindness, goodness, faithfulness, gentleness and self-control. ఓకే, సో ఇవన్నీ క్యారెక్టర్స్ మనలో బిల్డ్ చేసుకుని వీ విల్ కనెక్ట్ విత్ గాడ్. ఇవందరూ చేసి మీరు నాకు మళ్ళీ వాట్సాప్ గ్రూప్లోని పిక్స్ పంపించండి సో దట్ నేను నెక్స్ట్ డేలోని ఆ వీడియోస్ అన్నీని ప్లే చేస్తాను. అలాగే మీ మెమరీ వర్డ్స్ కూడా రాసి యూ టెల్ అండ్ రికార్డ్ సో దట్ విల్ ప్లే ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ వందనాలండి. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి నాయన, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకి వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభా, ఈ విధంగా చేరినాయన మిమ్మల్ని స్థుతిస్తున్నామంటే కేవలం మీ ఉచితమైన కృపనైనా, మీ కృప లేనిదే మేము ఏమి చేయలేము తండ్రి నాయన. స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, నాయన ప్రభా విబిఎస్ నాయన ప్రభా మొదటి దినాన్ని నాయన మిమ్మల్ని స్థుతించడానికి కనపరచడానికి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన, నాయన ప్రభా ఈరోజు నాయన ప్రభా నాయన డివైన్ విత్ కనెక్షన్ నాయన ప్రభా ఈసీఆ ద్వారా నాయన ప్రతి ఒక్కరితో నాయన ప్రభా ఈరోజు నాయన మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన ఈరోజు నాయన బ్రాండ్ అంబాసిడర్ నాయన ప్రభా ఈసీఆ ద్వారా నాయన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డని దీవించిన ప్రభాసం స్వస్థపరచండి నాయన. ఇంతవరకు నాయన ప్రభా పాటల ద్వారా నాయన వాక్యం ద్వారా నాయన మిమ్మల్ని మహింపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. మా సండే స్కూల్ని దీవించిన ప్రభాసం స్వస్థపరచిన ప్రభా మీకు వందనాలు తండ్రి నాయన. సండే స్కూల్లో నాయన పరిచర్య అంతట్లో నాయన ప్రభు మీకు కాపుదలు దయచిన ప్రభా నాయన మీ మహింగానంగాను నాయన ఘనంగాను నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాయన దీవెనకరంగా నాయన ముందులాగా దీవించి ఆశ్రయించి కాపాడి రక్షించండి ప్రభా మీకు స్తోత్రములు తండ్రి నాయన. సండే స్కూల్ నాయన ప్రభా ఈ విధంగా నాయన ప్రభా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నాయన ప్రభా నాయన మీరు ఇటు రీతిలో నాయన ప్రభా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. సండే స్కూల్ నాయన సూపరింటెండెంట్ గారిని దీవించండి ప్రభా నాయన టీచర్స్ని దీవించండి ప్రభా నాయన మీ సేవలో నాయన వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇంకనూ నాయన ప్రభా మా సండే స్కూల్ నాయన మా సంఘాన్ని నాయన అభివృద్ధిపరచిన ప్రభా మీకు వందనాలు తండ్రి నాయన. పాస్టర్ గారు వాళ్ళ కుటుంబాలు దీవించిన ప్రభా నాయన అనేక ఆత్మలనైనా ప్రభు మీ చేత ఎత్త పట్టుకునే భాగ్యం దయచండి ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన. ఇంకనూ నాయన ప్రభా ప్రతిరోజు జరుగుతున్న నాయన ప్రభా నాయన
క్లాసెస్లో మీరు తోడుగుండండి తండ్రి నాయన. ప్రారంభం నుండి నాయన చివరి వరకు నాయన ప్రభు మీరు అధ్యక్షత వహించిన ఆయన మీకు మహింగానంగానంగానైనా ప్రతి ఒక్క బిడ్డకి దీవెనకరంగా ఉండేలాగా దీవించిన ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన. నాయన ప్రభా తను నాయన ఎందరు అంగీకరించరో నాయన వారికి అందరికీ అనగానైనా తన నామందు విశ్వాసం ఉంచే వరకు నాయన ప్రభా మీ పిల్లలకు నాయన అధికారం అనుగ్రహిస్తానని చెప్పిన మా తండ్రి నాయన మిమ్మల్ని హత్తుకుని జీవించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి నాయన ప్రభా మీ కాపుదలు దయచేయని ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా బలిష్టమైన రెక్కల కింద నాయన కాచి బలపరచండి ప్రభా నాయన. మీ దక్షిణ హస్తంతో నాయన మమ్మల్ని అందరినీ రక్షించండి తండ్రి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి నాయన. మీ దేవుళ్ళు మీ ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయని వేడుకుంటూ నాయన ప్రభా మా ప్రార్థన నాయన ప్రభా ప్రతిఫలం దయచేయని వేడుకుంటూ మీ కుమారుడిని మా ప్రభువు నేను యేసుక్రీస్తు నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. వావ్! ఈరోజు ఎంత బాగుందో కసన్ని. అవును అక్క, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. లీనింగ్, లీనింగ్. ఈరోజు ఎంత బాగుందంటే రేపు ఇంకెంత బాగుంటుందో. వావ్, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానక్క. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఫ్రెండ్స్, మీరందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారా? అండ్ ఈరోజు తమ్ము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు మనకి హోంవర్క్ ఇచ్చారు కదా. అవునవునక్క, మరి చాలా ఉన్నాయి. అది మనిద్దరం కలిసి చేద్దామా? చేసేద్దాం. నేను అర్జెంట్కి వెళ్ళి బ్యాక్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మరి మీరు కూడా అందరూ మాతో పాటు మీరు కూడా కలిసి చేస్తారా? రేపు మరి అక్క చెప్పినట్టు వాట్సాప్ లో షేర్ చేద్దాం, సరేనా? తమ్ము, ఇంక వెళ్దామా? వెళ్దాం అక్క. బాయ్ బాయ్. గుడ్ బాయ్. సీ యు టుమారో. సీ యు టుమారో. బాయ్ బాయ్. బాయ్. Ready?